నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో ఖాదీ సంతను ప్రారంభించిన సీఎం చంద్రబాబు, యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి భారత్ ఎదగాలని పిలుపు. రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న ఖాదీ సంతను సందర్శించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ప్రధాని మోదీ పిలుపు మేరకు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అసాధారణ రీతిలో విజయవంతమయ్యాయన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఏర్పాట్లపై దేశవ్యాప్తంగా భక్తులు ప్రశంసలు కురిపించారని వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఉత్సాహంగా పనిచేయాలి, అధికారులను ఆదేశించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు. ప్రపంచాన్ని యాచించే దశను భారత్ దాటిందని, ఇకపై ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. స్వదేశీ ఉత్పత్తుల వినియోగం కేవలం ఒక నినాదంగా మిగిలిపోకూడదని, అదొక మహోద్యమంగా మారినప్పుడే దేశం ఆర్థికంగా అగ్రస్థానానికి చేరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన ఖాదీ సంత కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు. చేతివృత్తుల కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులు, ఆర్గానిక్ వస్తువులను ఆసక్తిగా పరిశీలించారు. స్వాతంత్ర్య పోరాట ఘట్టాలను గుర్తు చేసే ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఒక పక్క గాంధీ జయంతి, గాంధీ పుట్టినరోజు, ఇంకొక పక్క చూస్తే లాల్ బహదూర్ శాస్త్రి, దేశమే గర్వించదగ్గ బిడ్డ. ఈ ఇద్దరే కాకుండా ఇంకొక పక్క చూస్తే ఈరోజు మనందరం పెద్ద ఎత్తున జరుపుకునే దసరా సందర్భంగా మనకు ఒక ఆనవాయితీ ఉంది. మనం ఏ పని సంకల్పించినా ఆ పని ప్రత్యేకమైన పూజలు చేసి ముందుకు పోతే అది జయప్రదం అవుతుంది. అలాంటి సమావేశంలో ఇక్కడ మనం కలిసాం. మాధవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 11 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించి ఇప్పుడు దేశంలో ఒక మంచి ఆశయం కోసం పార్టీ ఏ విధంగా ముందుకు పోతున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇంకొక పక్కన మనం చూస్తే మహాత్మా గాంధీ అంటే మనకు వచ్చేది ఎప్పుడు గుర్తుంటుంది ఖద్దర్. ఖాదీ అంటే ఇమ్మీడియట్గా గుర్తొస్తుంది. దానికి కారణం స్వదేశ ఉద్యమం. ఈ రాట్నమే దేశానికి ఆయుధమైంది, తిరుగుబాటు సాధనమైంది. కడాన మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టే మహత్తర కార్యక్రమానికి ప్రధానమైన కారణం ఈ ఖాదీ రాట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ఒక స్ఫూర్తినిచ్చి ముందుకు పోయాం. ఆ మహనీయుడు మనకు నేర్పించింది సత్యం, అహింస, స్వదేశీ, గ్రామ స్వరాజ్యం. లాల్ బహదూర్ శాస్త్రి చాలా తక్కువ సమయం ఉన్నాడు కానీ జై కిసాన్ జై జవాన్ ఒక నినాదం, దేశాన్ని రక్షించుకోవాలి, తిండి పెట్టే రైతులను గుర్తుపెట్టుకోవాలని చెప్పిన ఏకైక వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. అలాంటి మహనీయులకి నివాళులర్పిస్తూ ఈరోజు మనం సమావేశమైంది ఒక స్ఫూర్తిని నింపడానికి. భవిష్యత్తులో ఏ విధంగా ఈ స్వదేశీ ఉద్యమం నాకు ఏమాత్రం లేదు, సంతానంగానే మనకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది పాత రోజులు. ఊర్లో తయారయ్యే వస్తువులు, అవసరమైన వస్తువులన్నీ సంతకు తీసుకొస్తాం. వారానికి ఒక రోజు ఆ సంతకు పోయి అన్ని వస్తువులు కొనుక్కుంటాం. అది ఆ రోజు మార్కెట్ వ్యవస్థ. ఈరోజు నాకు ఖాదీ సంత గ్లోబల్ సంతగా ఇండియన్ ప్రోడక్ట్స్ తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదు. ప్రధాని మోదీ పిలుపు మేరకు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరంలోని సుబ్రహ్మణ్య మైదానంలో
బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఖాదీ సంతను గురువారం సాయంత్రం ఆయన సందర్శించారు. స్టాల్స్ ని అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజులతో కలిసి ఆయన తిలకించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షించారు. అనంతరం కేంద్ర మంత్రి వర్మ మాట్లాడుతూ ఖాదీ పరిశ్రమను ప్రోత్సహించడానికి మొదటి నుండి ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారని తెలియజేశారు. దేశం స్వయం సమృద్ది సాధించాలని, ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ లక్ష్యాలతో ప్రధాని అడుగులు వేస్తున్నారని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించాలని అన్నారు. ఒకటి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి, ఖాదీ పరిశ్రమను ప్రోత్సహించాలి. అదేవిధంగా స్వచ్ఛ భారత్కి సంబంధించినటువంటి అంశాల మీద పెద్ద ఎత్తున గాంధీ గారి స్ఫూర్తిగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. చేతి వృత్తులను ప్రోత్సహించడానికి, గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి, స్వదేశీ ఉత్పత్తుల యొక్క మార్కెటింగ్ ను ప్రోత్సహించడానికి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ పేరుతో అనేక కార్యక్రమాల్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ రోజు నాడు దేశవ్యాప్తంగా దాదాపు 20,000 ప్రాంతాల్లో ఈ విధంగా ఖాదీ సంతలు కానివ్వండి, లేకపోతే అవగాహన శిబిరాలు కానివ్వండి, కళాత్మకమైనటువంటి వస్తువుల ప్రదర్శనలు కానివ్వండి, కొనుగోలు కానివ్వండి అనేటువంటి విషయాల మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏదైతే చేతి వృత్తులకు సంబంధించినటువంటి గ్రామీణ పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాలి అనేటువంటి ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మేమంతా కూడా గుర్తు చేస్తున్నాం. చాలా పెద్ద స్పందన వచ్చింది. వైజాగ్ లో, రాజమండ్రిలో, తిరుపతిలో, అదేవిధంగా ఇవాళ భాజపా రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్నటువంటి ఖాదీ సంత ఏదైతే ఉందో, ఈ సంతకు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని మనంతా కూడా కలిసి ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు గతంలో మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ మన ఏటు కొప్పాక బొమ్మల గురించి ప్రస్తావించడం జరిగింది. మహాత్మా గాంధీ గారు చెప్పారు, స్వదేశీ అంటే మన పొరుగున తయారయ్యేటువంటి వస్తువును వాడడమే స్వదేశీ. సూక్ష్మంగా ఆలోచించినట్లయితే ఆ ఉద్యమాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రారంభించింది. రాబోయేటువంటి రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అసాధారణ రీతిలో విజయవంతమయ్యాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. టీటీడీ చేసిన ఏర్పాట్లపై దేశవ్యాప్తంగా భక్తులు ప్రశంసలు కురిపించారని, వారి సంతృప్తే ఈ ఉత్సవాల విజయానికి గీటురాయని ఆయన పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా మొత్తం 5.80 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని వెల్లడించారు. శ్రీవారి హుండీకి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 25.12 కోట్ల ఆదాయం వచ్చిందని తెలియజేశారు. ఈ ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా సాంస్కృతికంగానూ అలరించాయి. దేశంలోని 28 రాష్ట్రాల నుంచి వచ్చిన 298 కళా బృందాలకు చెందిన సుమారు 6,976 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకున్నారు. భక్తుల భద్రత కోసం 4,000 మంది పోలీసులు, 1,800 మంది విజిలెన్స్ సిబ్బందితో పాటు 3,500 మంది టీటీడీ సిబ్బంది నిరంతరం సేవలందించారు. 20 సంవత్సరాల నుంచి నేను పర్సనల్ గా ఈ బ్రహ్మోత్సవాలకు అటెండ్ అవటం జరిగింది. ఇంత ఘనంగా, ఇంత బ్రహ్మాండంగా, ఎలాంటి ఇబ్బందులు భక్తులకు జరగకుండా, అంటే ఇబ్బంది కలగకుండా ఇది మొట్టమొదటిసారి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా 100% మేము కనీసం నేను కానీ ఈఓ కానీ మన బోర్డు మెంబర్లు అందరూ కూడా
గ్యాలరీలకు వెళ్లి భక్తుల్ని విచారించడం జరిగింది. వాళ్ళందరూ కూడా 100% సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఏ ఒక్కరు కూడా ఈ అసౌకర్యం అని కానీ ఇది బాగలేదని కానీ కూడా ఎవరు మాకు కంప్లైంట్ ఇవ్వలేదు. అదేవిధంగా భక్తులు ఎవరైతే వచ్చి అన్నప్రసాదాలు ఏదైతే ఉన్నాయో 16 రకాల అన్నప్రసాదాలు తయారు చేసే భక్తులకి ప్రతి 2 గంటలకు ఒకసారి వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఒక 5-6 గంటలు వేచి ఉన్నా గాని వాళ్ళు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పానీయాలు కానీ తినుబండారాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకందరికీ ఫ్రీగా ఇవ్వటం జరిగింది. దాని మూలాన ఎటువంటి ఈ చిన్నపిల్లలకు కూడా వాళ్ళకి పాలు, అదేవిధంగా బాదం పాలు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది, బిస్కెట్లు ఇవన్నీ కూడా. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ బ్రహ్మోత్సవాలు ఏదైతే ఉన్నాయో మనందరి సమిష్టిగా ఏ ఒక్కరిదో కాదు, ఇద్దరిదో కాదు, మనందరి సమిష్టిగా పనిచేసిన దానివల్ల మనకి ఈరోజు రిజల్ట్ వచ్చింది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు 17 విభాగాల్లో నిర్వహిస్తున్నారని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో భాగంగా అవార్డులు ప్రదానం చేస్తారని అన్నారు. మొత్తం 17 విభాగాలకు అవార్డులు కేటాయించబడతాయని, అధికారులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే నినాదం కింద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనవరి 2025 న్యూ ఇయర్ రోజున ఒక నినాదం తీసుకోవడం జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రతి సంవత్సరం కూడా ఏదైనా మున్సిపాలిటీస్లోను, తర్వాత డిస్టిక్స్లో, రూరల్ ఏరియాస్లో బెస్ట్ పెర్ఫామ్ చేసిన వాళ్ళందరికీ కూడా దేశంలో బెస్ట్ పెర్ఫామ్ చేసిన మున్సిపాలిటీస్కి అవార్డ్స్ ఇవ్వడం. దానికన్నా ముందు అవార్డ్స్ ఇచ్చే ముందు వాళ్ళందరూ కూడా టీమ్స్ వచ్చి సర్వే చేసుకుని దాన్ని ఎంపిక చేస్తాయి. అందులో కూడా ఎప్పుడు కూడా మనం ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ ఎయిదర్ ఫస్ట్ ఆర్ సెకండ్లోనే ఉంటూ ఉండేది. ఆంధ్రప్రదేశ్లోనూ కూడా అవే స్టాండర్డ్స్ పెడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ఒక నినాదం కింద బెస్ట్ పెర్ఫామ్ చేసినటువంటి డిస్టిక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ అయితేనేమి, లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి రూరల్ ఏరియా అయితేనేమి, బెస్ట్ పెర్ఫామ్ చేసినటువంటి వారికి అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ప్రతి నెల 3వ శనివారం అందరూ కూడా ఇందులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మనం పాల్గొంటాం. ఆ కార్యక్రమంలో కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్, మున్సిపాలిటీస్ అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి, పబ్లిక్ ప్లేసెస్లో మనము ఈ కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాము. మరి ముఖ్యంగా ఎవరి ఆఫీసెస్లో వాళ్ళందరూ కూడా క్లీన్గా ఉంచుకోవాలనేది, అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్ కూడా క్లీన్గా ఉంచాలనేది కార్యక్రమంలాగా ప్రతి నెల కూడా మనం చేసుకుంటూ వచ్చాం. అందులో భాగంగానే ఇప్పుడు వరకు కూడా మనం చేసినటువంటి వివిధ కార్యక్రమాల్లో మనకి టోటల్గా ఒక 17 రకాల విభాగాలుగా మొత్తం దాన్ని విభజించడం జరిగింది. అంటే అవార్డ్స్ ఇచ్చే ముందు ఈ మొత్తం మనకి ఈ క్లీన్ అనే కార్యక్రమంలో ఏ పరిస్థితుల్లో ఏ ప్రాంతానికి ఏ అవార్డు కింద అట్లాగా మనకి డివైడ్ చేశారు. ఆల్మోస్ట్ మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అందులో ఆ 17 కేటగిరీస్లో స్వచ్ఛ గ్రామ పంచాయతీస్ అని, స్వచ్ఛ మున్సిపాలిటీస్, స్వచ్ఛ గ్రామ పంచాయతీస్, స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్స్, స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్స్, స్వచ్ఛ స్కూల్స్, స్వచ్ఛ అంగన్వాడీస్, స్వచ్ఛ హాస్పిటల్స్, స్వచ్ఛ గవర్నమెంట్ ఆఫీసెస్, స్వచ్ఛ బస్ స్టేషన్స్, స్వచ్ఛ రైతు బజార్స్, స్వచ్ఛ హాస్టల్స్, స్వచ్ఛ ఇండస్ట్రీస్, లార్జ్ అండ్ మీడియం ఇండస్ట్రీస్, స్వచ్ఛ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ, స్వచ్ఛ ఎన్జిఓస్, సివిక్ ఆర్గనైజేషన్స్, స్వచ్ఛ వారియర్స్, స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్స్, ఇట్లాగా మనకి ఒక 17 రకాలైనటువంటి అవార్డ్స్ని పెట్టి అందులో స్టేట్ అంతా కూడా ఒక టీమ్స్ని పెట్టి ఇండిపెండెంట్ టీమ్స్, అది డిస్టిక్ లెవెల్లో టీమ్స్, తర్వాత డిస్టిక్ కలెక్టర్తో ఒక టీమ్స్ యాజ్ ఎవాల్యుయేటర్ కింద, అండ్ స్టేట్ నుంచి కూడా కొంతమందిని పెట్టి ఎవరు బెస్ట్ పెర్ఫార్మ్ చేశారు అనే దాని మీద వాళ్ళు అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.